ఆల్! నిన్న కార్తీక పౌర్ణమి కదా! ఎంతమంది టెంపుల్‌కి వెళ్లారు? మీరందరూ 365 ఒత్తులు వెలిగించారా? నేనైతే ఇంట్లో దీపారాధన చేసేసుకొని గుడికైతే వెళ్ళిపోయి 365 ఒత్తులు వెలిగించాను. మనకి కుదిరితే గుడికి వెళ్లి వెలిగించొచ్చు. లేదా అంటే ఇంట్లోనే వెలిగించుకోవచ్చు. కంపల్సరీగా గుడిలోనే వెలిగించాలని ఏం లేదు. మేమైతే కూకట్పల్లిలో ఉన్న శివాలయంకి వెళ్ళాము. రష్ అయితే మామూలుగా లేదు. చాలా సేపటి తర్వాత నాకైతే ప్లేస్ దొరికింది. సో, నేనైతే దీపం వెలిగించేసుకున్నాననమాట. కార్తీక పౌర్ణమి స్పెషల్‌గా ఈ టెంపుల్‌లో అయితే ఐస్‌తో శివలింగం చేసి కింద గోవిందనామాలైతే పెట్టారు. అక్కడంతా దీపాలు పెట్టారనమాట. 7:00, 8:00 అలా ఆ టైంకి దీపాలు వెలిగిస్తారు. చాలా బావుంటుందది చూడ్డానికి. కానీ మేమైతే పిల్లల్ని తీసుకొని వెళ్ళాము. రష్ కూడా ఎక్కువ ఉండడం వల్ల దేవుడి దర్శనం చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మీరెవరైనా ఈ టెంపుల్‌కి వచ్చి ఉంటే కింద హాయ్ అని కామెంట్ చేయండి. ఒత్తులు వెలిగించిన తర్వాత చిన్నబాబు అయితే ఏడుస్తాడనుకున్నాను. కానీ మంచిగా దండం పెట్టుకుంటున్నాడు. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ హాఫ్ సారీ అయితే 11 ఇయర్స్ బ్యాక్‌ది. అప్పట్లో బెనారస్ క్లాత్ చాలా ఫేమస్. 11 ఇయర్స్ అయినా కానీ క్లాత్ కానీ, షైనింగ్ కానీ ఏమాత్రం ఫేడ్ అవ్వలేదు. అలాగే ఉంది. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా! మీరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.